నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, హిందూ మతంలో నుంచి వేరే మతంలోకి మార్పిడి జరిగితే ఆ వ్యక్తులకు తల్లిదండ్రుల వారసత్వపు ఆస్తిలో వాటాను కోరే హక్కు ఉంటుందా? చట్టం ఏం చెప్తుంది? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమల్లో ఉన్నది. ఈ చట్టం మన భారతదేశం మొత్తానికి అప్లికేబుల్ అవుతుంది, వర్తిస్తుంది. ఈ చట్టంలోని సెక్షన్ 26 చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. ఒక తండ్రికి జన్మించిన వారసులలో ఎవరైనా ఒక వారసుడు హిందూ మతంలో నుంచి వేరొక మతంలోకి మార్పిడి జరిగితే, వేరొక మతంలోకి వెళ్ళిపోతే, ఆ వారసుడికి, అతని యొక్క పిల్లలకు ఆ తండ్రికి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిలో వాటా కోరే హక్కు ఉండదు. అతను తన వాటాని కోల్పోతాడు. ఇది చట్టం చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. మతం మారక ముందు కనుక ఒకవేళ తల్లిదండ్రులు వాటాలుగా పంచినప్పుడు అతనికి ఆ వాటా వచ్చి ఉంటే దాన్ని రద్దుపరచలేము. కానీ మతం మారిన తర్వాత మాత్రము వాటా కోరే హక్కుని కలిగి ఉండడు అని చెప్పి చట్టం చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.